ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు వార్తల వాస్తవాలు చర్చలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. నరసింహారెడ్డి గారు, నిన్న గ్రామ సభల్లో వచ్చినటువంటి రియాక్షన్స్, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రైతు భరోసా గురించి మాట్లాడిన మాటలు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు, ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి చూడడానికి? రాజగోపాల్ రెడ్డి ఆయన మాట్లాడిన ఏముంటే వాళ్ళు ఒక స్టాండర్డ్ లేని వ్యక్తులు, ఆ బ్రదర్సే అసలు జిల్లాలో స్టాండర్డ్ లేని వ్యక్తులు. ఇక అక్కడ రైతుల నుంచి ఒత్తిడి వచ్చింది కాబట్టి ఆ మాట అనక తప్పదు, ఎంటబడి కొడతారేమో అని ఏదో మాట్లాడిండు. కానీ అది ఆయన మనసు నుంచి వచ్చిన మాట కాదు, ఎంటబడి కొట్టేటరుగా పక్కనని ఆ గ్రామస్తులు ఎంటబడి కొడతారేమో అని ఆ పద్ధతిలో మాట్లాడిండు. అయితే విషయం ఏంటంటే, ఇంతకు తెలంగాణ రైతాంగం మొన్న నుంచి ఒక అప్లికేషన్ పెట్టుకోమని చెప్పినారు. ఇంతకు ముందే ప్రజాపాలన అని చెప్పి అభయహస్తానికి సంబంధించి కానీ మిగతా అన్ని స్కీములకు ఒకటే అప్లికేషన్ అని చెప్పినారు. కేసీఆర్ ఏమో ఏ అప్లికేషన్ లేకుండా రైతు బంధు చేసిండు, ఏ అప్లికేషన్ లేకుండా రుణమాఫీ చేసిండు, ఏ అప్లికేషన్ లేకుండానే కేసీఆర్ పరిపాలన. రైతులు అన్న వాళ్ళు, తెలంగాణ ప్రజలు ఎవరు కూడా ఆఫీసుల చుట్టూ తిరగవద్దు, అప్లికేషన్ పెట్టుకోవద్దు, మధ్యవర్తి దళారులు అనేటోళ్ళు ఎవరూ ఉండకూడదు. ప్రభుత్వ పథకం మొదలైందంటే ప్రజలకు చేరవలసిందే. ఇది కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక వ్యవస్థను నిర్మించి తద్వారా రైతుల ఖాతాలనే రైతు బంధే 11 విడతలుగా 73,000 కోట్లు వేసినాడు. దీనికి మీరు కొన్ని కొర్రీస్ పెట్టినారు, లేని భూములకు ఇచ్చినారు, వాళ్ళకి ఇచ్చినారు, పెట్రోల్ బంకులకు ఇచ్చినారు. తీసేయండి, పెట్రోల్ బంకులకు ఇస్తే తీసేయండి. అధికారుల పొరపాట్ల వల్ల ఏమైనా జరుగుంటే దానికి పెద్ద నినాదం పెట్టి ఇది చేస్తున్నాం. అది ఏం చేసింది లాస్ట్కి? ఇప్పుడు అధికారం రాగిన 4 రోజులకో 15 రోజులకో ప్రజా పరిపాలనకు సంబంధించి అప్లికేషన్ ఇచ్చింది. అన్నీ అలానే అప్లై చేసుకోమన్నారు. అన్నీ అప్లై చేసుకుని 1 కోటి మంది అప్లై చేసుకున్నారు. అవి తీసుకుపోయి ఆయన బురదల పడేసారు, వాటి పని అయిపోయింది. మళ్ళీ ఏం చేసిండ్రు? మళ్ళీ సర్వే అని చెప్పి ఇంటింటికి సర్వే చేస్తున్నారు. అందరు రాసుకోండి, మీ ఆర్థిక పరిస్థితి, మీ రాజకీయ పరిస్థితి, మీకు ఉద్యోగ కల్పన అన్నీ ఒక 5 అప్లికేషన్ పెట్టి నిన్నాక మొన్న మళ్ళీ అప్లికేషన్ గ్రామ సభలు అని చెప్పి వారం రోజులు 21 నుంచి 24 వరకు అని చెప్పి మళ్ళీ జనవరి మళ్ళీ జనాన్ని మళ్ళీ తరలించి టెంట్లకి పోయి మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకోండి. దేనికి? 4 పెట్టుకోమన్నారు. 1 రైతు భరోసా, 2 ఇందిరమ్మ ఆత్మ భరోసా అని ఒకటి, ఆత్మీయ భరోసా. ఏది? రైతు కూలీలకు ఇచ్చేది. రైతు భరోసాలనేమో రైతులు, కౌలు రైతులు, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు. ఈ 4 అప్లికేషన్లు పెట్టుకొని మీరే చెప్పారు, పెట్టుకున్నారు. లేదు లబ్ధిదారులను ప్రకటిస్తున్నామని చెప్పి ఒకటి చెప్పినారు. మరి 21 నుంచి 24 అయిపోయినాయి కదా రాజేష్ గారు. 26న నిన్న పథకం ప్రారంభం అయింది. పథకం ప్రారంభం అంటే ఏందో చెప్పాలి రేవంత్ రెడ్డికి. అసలు మరి ఆయన మాట్లాడే మాటలకు పథకం ప్రారంభం అంటే ఏంది? రాష్ట్ర వ్యాప్తంగా మొదలు కావాలి. నువ్వు లాంఛనంగా సీఎంఓ ఇంకోళ్ళు ఎక్కడో ఒక దగ్గర చేయొచ్చు కదా, కానీ అది అయిపోయిన తర్వాత వెంటనే అన్ని చోట్ల నుంచి అందరు రైతులు కూడా రైతు భరోసా పడాలి. బ్యాంకు హాలిడే అన్నావు, బాగానే ఉంది. నువ్వే చెప్పినావు 12 గంటలు అని చెప్పి. ఆడెవడో అడగలేదు, 12 గంటల నువ్వే అంటావు. 10 నిమిషాల స్పీచ్లే మార్చి 31 అంటావు. అంటే ఏంది? ఇప్పుడు వేసే ఉద్దేశం లేదు, ఇక అయిపోయింది. మళ్ళీ 70 లక్షల మంది, రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది అంటాడు. కేసీఆర్ గారు 70 లక్షల మందికే 1,53,00,000 ఎకరాలకు ఇచ్చిండు. ఎన్ని ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నారు, ఎన్ని లక్షల ఎకరాలకు ఇస్తున్నారో చెప్పమానండి. ఒక లెక్క లేదు. అధికారుల చుట్టూ ఇప్పుడు రైతులు తిరగాలి, టక్కామని పడ్డది. అసలు నీ బుర్ర మీద టపీ దెబ్బలు కొట్టేది రెడీ అయింది ఇప్పుడు. ఇక అదొక్కటే తక్కువ ఉంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. మేనిఫెస్టోలో ఏం చెప్పినారు? మండలానికి 1 ఊర్లోనే ఇచ్చినరా మేనిఫెస్టో? మండలంలో 1 ఊర్లోనే రైతులకు చెప్పినరా? మండలానికి 1 ఊరు అనేది ఏంది? అసలు అందరికీ ఇస్తాం, ప్రతి రైతుకి ఇస్తామని చెప్పినారు మీరు రైతు భరోసా. కేసీఆర్ 2 సార్లు ఇస్తుంది, ఇంకా 3 సార్లు ఇస్తామని చెప్పినావు. రైతు భరోసా 3 సార్లు ఇస్తామన్నారు. 3 పంటలకు ఇస్తాను, కౌలు రైతులకి వేయలేదు, మేము ఇస్తామని చెప్పినారు. ఇవాళ మండలానికి 1 ఊరు, ఆ 1 ఊర్లోనే ఎవరికంటే ఇచ్చినరా? ఇప్పటికి అయిపోయాయి 12 గంటలు అయిపోయి ఇవాళ 8 అయిపోయింది. 1 ఊర్లో ఆ మండలంలో నువ్వు చెప్పిన మండలానికి 1 ఊరు కూడా ఏడబడలేదు. ఎవరికి ఒక్కడికి రాలేదు. ఇప్పుడు ఫోన్ చేసి వస్తున్నా నేను, ఒక్కరికి ఎవరికి ఇంతవరకు రైతు భరోసా పడలే. ఎకరం 2 ఎకరాలకు కూడా పడలే. అంటే ఏంది? పచ్చి మోసం, దగ. మళ్ళొక్కసారి మోసపోవడానికి, రైతులను మోసగించడానికి రేవంత్ సర్కార్ వచ్చిందనేది వాస్తవం. ఏ హామీ నిలబెట్టినో 6 గ్యారంటీలు 13 పథకాలలో రైతులకు ఇచ్చిన దాంట్లో 3 హామీలు రైతు భరోసా కథం, ఇందిరమ్మ ఇండ్లు కథం. ఇంతవరకు ఇప్పుడు 2వ సారి ప్రారంభించాడు. ఇది ఒక వింత ఆచారం ఇప్పుడు తెలంగాణలో వస్తుంది. ఈ ఇందిరమ్మ ఇళ్లను నిరుడే ప్రకటించిండు. మార్చిలో ఏప్రిల్లో మళ్ళీ ప్రారంభోత్సవం చేసిండు. మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు
ఇక అప్లికేషన్లు పెట్టుకుంటే ప్రజలంతా రోడ్ల చుట్టూ తిరగాలి, ఆఫీసుల చుట్టూ తిరగాలి, పనులొద్దు ఏదొద్దు. మేము మాత్రం ఇట్లనే ఉంటాం, మాకు మాత్రం నెల నెల డబ్బులు కావాలి, కాంట్రాక్టుల డబ్బులు తీసుకొని కప్పం చెల్లించాలి. రైతు వ్యతిరేక ప్రజాస్వామిక వ్యతిరేక ప్రభుత్వంగా ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు మనకు కనిపిస్తుందనేది చూద్దాం. నిన్న సభలో ఒక్కటి చెప్పి ముగిస్తాను. చెప్పండి. ఎవరైనా వాళ్ళ అన్నో తమ్ముడో ఎవడో తిరుపతి రెడ్డి. మరి తిరుపతి రెడ్డి అంటోడు ఎవడో ఇంత తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి చెప్పలే. ఆయన లేడట, వాళ్ళ అన్న చూసుకుంటాడట. ఇక మీ సొంత జాగిరా రేవంత్ రెడ్డి. ఏం మాట్లాడుతున్నావు? తలకాయని మాట్లాడుతున్నావా, లేకుండా మాట్లాడుతున్నావా? నువ్వు లేకుంటే మీ అన్న చూసుకుంటాడా? ఆయన ఏమైనా ఎమ్మెల్యేనా? అక్కడే ఆయన షాడో ఎమ్మెల్యేలా? అంటే రాజ్యాంగేతర శక్తిగా ఇప్పుడు మీ అన్నకు ప్రోటోకాల్ ఇవ్వాలి. ఇంతకుముందే కలెక్టర్ వాళ్ళకు వచ్చి రిసీవ్ చేసుకుంటాడు. ఓడిపోయిన ఎమ్మెల్యేలను వేదిక మీద కూర్చోబెడతారు. మీ అన్న తమ్ముళ్ళు కలిసి ఇప్పుడు ఆయన ఊజీ అని అడుగుతున్నా నేను. ఆయన ఏంది సిఎస్ పక్కన ఆయన కూర్చోవాలి. ఎవడి తిరుపతి రెడ్డి గాడు? ఏంది మీ సొంత రాజ్యమా? ఏమన్నా కొడంగల్లు ప్రజాస్వామ్యం ఉండదా? కొడంగల్లా తెలంగాణ ప్రజాస్వామిక పరిపాలనరు ఏది పరిపాలన? మీ అన్నదమ్ములు కూర్చోబెట్టి, ఏ అర్హత లేనని కూర్చోబెట్టి, ఆ వేదిక మీద కూర్చోబెట్టి, ఇంకా కూర్చుంటాడు మా అన్న, మా బ్రదర్ కూర్చుంటాడు, ఆయన చూసుకుంటాడు అన్నీ. అంటే పక్కనున్న సిఎస్ ఏమనుకోవాలండి? రేపు ఇక మల్కాజ్గిరిలో 500 కోట్ల ప్రాపర్టీ తీసుకొని ఇదే తిరుపతి రెడ్డి సిఎస్ దగ్గర పోయి సంతకం పెట్టించుకోడా రేపు? భూ వివాదాలలో మీ అన్న పాల్గొంటలేడా? మీ సోదరులు పాల్గొంటలేరా? ఇలా ఏమనుకోవాలి? పక్కన కూర్చున్న ఐఏఎస్ ఆఫీసర్లు ఏమనుకోవాలి? సీఎం లేకపోయినా సీఎం తిరుపతి రెడ్డి వచ్చినా కానీ పనులు చేయాలనే కదా నువ్వు చెప్పేది. అది ఇక డైరెక్ట్గానే చెప్పి నిన్న మొన్నేమో ఇండైరెక్ట్గా ఉండి ఇప్పుడు డైరెక్ట్గా బహిరంగ సభలో చెప్పేసిండు. అంటే మీ కుటుంబం మొత్తం రాజ్యాంగేతర శక్తులుగా మారి తెలంగాణను దోపిడీ చేసే పద్ధతులు ఇవ్వాలని నడుస్తుంది నీ పరిపాలన అనేది స్పష్టంగా నిన్న అక్కడ అర్థమైంది. మళ్ళీ కేసీఆర్ గురించి మాట్లాడతాడు అక్కడ. కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేడు. ఎందుకంటే నీ రైతు భరోసా అయితే ఏకపోవడానికి కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి ఏం సంబంధం ఉందండి? కుటుంబ పాలన అని డైలాగులు కొట్టిరు. ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్న వాళ్ళనే కుటుంబ పాలన అంటావు నువ్వు. కేటీఆర్ ఎమ్మెల్యే, హరీష్ రావు ఎమ్మెల్యే, కవిత ఎంపీ. అంటే ఈ బోగస్ మాటలు మాట్లాడి అంత ఒక బ్లాక్మెయిలర్ రాజకీయం కాకపోతే మీ ఆ సోదరుడు ఆ తిరుపతి రెడ్డి అనేవాడు ఎట్లా కూర్చుంటాడో చెప్పు. కారణం చెప్పాలి. పక్కనున్న మంత్రులు కూడా అడగాలి. కోమటిరెడ్డి వెంకరెడ్డి మాట్లాడు, శ్రీధర్ బాబు మాట్లాడాలి, మీరు బట్టి విక్రమార్క గారు మాట్లాడాలి. అంటే ఇప్పుడు ఈయన కూర్చోబెట్టిండు కాబట్టి ఏం చేస్తారు? రేపు కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా కొన్ని తీసుకొచ్చి పక్కన కూర్చోబెడతాడు. అది కూడా ఎలాడే కదా మరిగా. బట్టి విక్రమార్క గారు కూడా ఆయన సోదరుడు ఇంకోలో కూర్చోబెట్టి ఆడ కూర్చోబెడతాడు. ఇక మీరు ఇట్లా రాజ్యాంగేతర శక్తులుగా మంత్రివర్గం అంతా మారి తెలంగాణను దోపిడీ చేయడానికి పూనుకున్నారనేది పచ్చి వాస్తవం కనబడుతుంది అక్కడ. రైట్. నిన్న గ్రామ సభల్లో స్టార్ట్ అయినాయి. గ్రామ సభలు అంటే 4 పథకాల గ్రౌండింగ్ స్టార్ట్ అయినా కూడా ఏవైతే యూనిట్గా అంటే పైలట్గా ఒక గ్రామం ఎంచుకున్నారో ఆ గ్రామంలో కూడా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగకపోవడంతో చాలా చోట్ల నిరసనలు వ్యక్తమైనటువంటి పరిస్థితి. సో ఇది నిన్న గ్రామాల్లో జరిగినటువంటి గ్రామ సభల పరిస్థితి. అది ప్రారంభం ఎక్కడైతే ఏ గ్రామాల్లో 4 పథకాలు ప్రారంభిస్తామని పైలట్ చేస్తున్నారో అన్ని గ్రామాల్లో కూడా ఇటువంటి పరిస్థితి ఎదురైంది. చాలా చోట్ల ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ప్రజలు అడిగితే అధికారుల నుంచి ప్రజాప్రతినిధుల నుంచి ఆన్సర్ లేదు. విజయ్ గారు, నిన్న జరిగినటువంటి ఆ 4 పథకాల గ్రౌండింగ్ అది ఎట్లా అనిపించింది? నిన్న జరిగినటువంటి ఆ ప్రోగ్రామ్స్లో ప్రజల నుంచి వచ్చినటువంటి ఆగ్రహావేశాలు ఎట్లా ఉన్నాయి? ఒక ప్రభుత్వ కార్యక్రమము తీసుకొని ఇంత పెద్ద ఎత్తున అబాస్ పాలైనటువంటి అంశం కానీ హాస్యాస్పదమైనటువంటిది, మోసపూరితమైనటువంటి ఒక ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలు 4 ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఒక ఫెయిల్యూర్ కార్యక్రమం. ప్రభుత్వ చరిత్రలనే, రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలనే ఇట్లాంటి అబాస్ పాలయ్యి ఇజ్జత్ పోగొట్టుకున్నటువంటి కార్యక్రమాలు మాత్రం ఇంతవరకు చరిత్రలో జరగనటువంటి కార్యక్రమం నిన్న జరిగింది. ఎట్లా అంటే వీళ్ళు ఫస్ట్ చెప్పింది 26 జనవరి రోజు ఈ 4 కార్యక్రమాలు ప్రారంభిస్తామంటే ఈ 4 కార్యక్రమాలు 4 కోట్ల మంది ప్రజలకు అర్హులైనటువంటి అందరికి అందిస్తారు ఒకే రోజు అని అనుకున్నటువంటి ప్రధానమైన ఇంటెన్షన్ కార్యక్రమం చేపట్టారు. అది ఫస్ట్ అనౌన్స్ చేసినటువంటి సమయంలో చివరికి వచ్చేసరికి ఏమైంది? మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసి పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక్కొక్క గ్రామం 600 గ్రామాల్లో కొంత అది కూడా ఏంది మంజూరు లేఖలు ఇచ్చారు. ఒక్కడు కూడా గ్రౌండ్ అయ్యి స్వయంగా అనుభవించినటువంటి సిచ్యువేషన్ నిన్న లేదు. ఆ మండలాలలో కూడా కేవలం మంజూరు అయినటువంటి లేఖలు ఇచ్చి ఫోటోలు ఇచ్చినటువంటి అంశమే తప్ప అది కూడా లేదు. ఆ మంజూరులో కూడా గ్రామంలో అందరికీ అందనటువంటి అందుకు ఈ గొడవలు. చెప్పినటువంటిది ఏంది? ముందు అసలు అప్లికేషన్లే అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే 3-4 సార్లు వివిధ రకాల ఈ పథకాలన్నిటికీ అప్లికేషన్లు
తీసుకున్నాక ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ గ్రామ సభల పేరుతోటి సెలెక్ట్ చేసి ఆల్రెడీ రేషన్ కార్డులు, ప్రధానంగా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి కలెక్టరే సెలెక్ట్ చేసి ఊరికి 300 అప్లికేషన్లు ఉన్నా ఎన్ని ఉన్నా ఊరికి 30-40 కంటే ఎక్కువ పేర్లు రానటువంటి అంశం. గ్రామ సభల్లో జరిగేసరికి అందరు గ్రామ సభల్లో మళ్ళీ 30 మందికి ఎట్లా వస్తుంది, మేమంతా అప్లికేషన్లు పెట్టుకున్నాం, మా సంగతి ఏం తెలుసాడని ప్రతి 21 నుంచి ఆ గ్రామంలోనే ఊరందరికి రావాలి ఎప్పుడు, తర్వాత మిగిలిన గ్రామాలకు రావాలి ఎప్పుడు, మోసం అన్నట్టు. అందుకే మండలాలు జిల్లాలు రాష్ట్రం అంతా ఎప్పుడు అమలు కావాలి. ఇది మోసపూరితమైనటువంటి ప్రభుత్వ చరిత్రలనే ఇంత పెద్ద కార్యక్రమం, ఇంత పెద్ద మోసం చేసినటువంటిది అందరికీ ఇస్తామని చెప్పి 600 మండలాల్లో ఒక్కొక్క గ్రామానికి పెట్టి మొత్తం మళ్ళీ అది కూడా ఎవరికి మోసం కాకపోతే ఇంకేముంది, తూతు మంత్రంగా చేసి ఇచ్చి రేపటి నుంచి మార్చ్ 31 అంటున్నారు కదా, మార్చ్ 31 దాకా ఎలక్షన్ వీళ్ళు ఏమనుకున్నారు అంటే 26 వేసేస్తే మనకు ఫిబ్రవరి 1st వీక్లో ఎలక్షన్స్ పెట్టుకోవాలనుకున్నారు. అవి ఏవి చేయాలన్నట్టు రాజకీయంగా లబ్ధి రాకపోయేసరికి ఇప్పుడు మార్చి 31 వరకు పోయినటువంటి అంశం. ఇది ఒక ఫెయిల్యూర్ కార్యక్రమము. ప్రభుత్వం ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 26th జనవరి రోజు ఇంప్లిమెంటేషన్ చేసుకున్నటువంటి కార్యక్రమం ప్రభుత్వ చరిత్రలోనే ఒక ఫెయిల్యూర్ కార్యక్రమం ఇది. వాళ్ళు అనుకున్న ఇంటెన్షన్ 4 కోట్ల మందికి 26వ తారీఖు టింగ్ టింగ్ అని పడాలి అన్న రైతు భరోసా ఇంతవరకు పడలే కదా ఎవరికి. ఎకరం లోపు ఉన్న వాళ్ళకు కూడా రైతు భరోసా పడినటువంటి అంశం. వీధులు రాజకీయ లబ్ధి కోసం చూసినటువంటి దాంట్లో ప్రజల నుంచి వచ్చినటువంటి రియాక్షన్ ప్రతి గ్రామ సభల్లో ఈ రకమైన నిలదీయడం, అడగడం, మాకు ఒక్కటి కూడా రావట్లేదని స్వయంగా వాళ్ళ ప్రజాప్రతినిధులే అంగీకరించినటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. ఇది ఒక నిజంగా నిన్న చంద్రవంచ గ్రామం కాదు, చంద్రవంచ గ్రామంలో వంచన చేసిన కార్యక్రమం ఇది. ప్లస్ ఇంకొకటి ఆ ప్రోటోకాల్కి సంబంధించినటువంటి అంశం కూడా ఒక చీఫ్ సెక్రటరీ పక్కకు ఎలాంటి ప్రోటోకాల్ లేనటువంటి వ్యక్తిని కూర్చోబెడితే ఎలాంటి సందేశం ప్రజలకు ఇస్తారు ఒక ముఖ్యమంత్రి గారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రాజ్యాంగేతర శక్తిగా పెట్టి మేము ఇదే పరిపాలన కొనసాగిస్తాం. అది కొడంగల్కి సంబంధించినటువంటి అంశమే కాదు, మొత్తం చీఫ్ సెక్రటరీ పక్కకే వాళ్ళు కూర్చొని కలెక్టర్ పోయి వెనక కూర్చొని వాళ్ళకు మర్యాద ఇస్తున్నటువంటి నేపథ్యంలో రాజ్యాంగేతర శక్తులకే ప్రధానమైన ఇంపార్టెన్స్ దక్కుతుంది రాష్ట్రంలో అనేది మాత్రం ఒక సందేశం ఇచ్చినట్టే ఉన్నది. నిన్న పెట్టుకున్నటువంటి సభ కేవలం తిరుపతి రెడ్డి కోసమే. రాష్ట్ర వ్యాప్తంగా తిరుపతి రెడ్డిని మీరు కొడంగల్ కోసం కాదు, చీఫ్ సెక్రటరీ గారు ప్రతి కార్యక్రమం కూడా తిరుపతి రెడ్డి వస్తే చేయండి అని చెప్పుకోవడం కోసమే నిన్న కార్యక్రమం పెట్టినట్టు అర్థమవుతుంది. రైట్ నరసింహరెడ్డి గారు, నిన్న చాలా చోట్ల బీఆర్ఎస్ నాయకుల పైన కూడా అటాక్స్ జరిగాయి. మనం చూస్తున్నాం పల్లా రాజేశ్వరరెడ్డి గారి పైన, ఎమ్మెల్యే గారి పైన కూడా నిన్న దాడి జరిగినటువంటి పరిస్థితి. అదే ఇప్పుడు ఏమవుతుంది, నువ్వు పెట్టిన మీటింగ్లలో ఇక బీఆర్ఎస్ నాయకులు ఎవరు పాల్గొనొద్దు, ఎమ్మెల్యేలు ఉన్నా పాల్గొనొద్దు. ఎమ్మెల్యే ఎక్కడ ఆయన పల్లా రాజేశ్వరరెడ్డి గారు జనగాం ఎమ్మెల్యే, ప్రజల చేతి ఎన్నుకోబడ్డ వ్యక్తి. ఏ మీటింగ్కైనా ఆయన పోవచ్చు, నువ్వెవడా కాదంటానికి. చిల్లరగా కాంగ్రెస్ నాయకులతో చిల్లర పోరగాళ్ళతో దాడి చేయించి కోడిగుడ్లు ఇసిరి గాయపరిచి కొంతమంది హాస్పిటల్ పాలై నువ్వు పథకాలు నిన్న 4 ప్రారంభిస్తాను ఆయన జనగాం ఎమ్మెల్యేగా వారు పాల్గొన్నారు. అంటే ఏంటి, ఇక్కడ కూడా ఇదే జనగామలో కూడా జరిగింది. ప్రోటోకాల్ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. అక్కడ ఓడిపోయిన మళ్ళీ కొమ్మూరు ప్రతాప్ రెడ్డిని తీసుకొచ్చి చాలా వేదికల మీద కూర్చోబెట్టిండ్రు. వాళ్ళ మంత్రులు వచ్చినప్పుడు చాలాసార్లు అక్కడ కూడా ప్రోటోకాల్ లేదు. ఓడిపోయిన ఎమ్మెల్యేని తీసుకొచ్చి వేదికల మీద కూర్చోబెడుతున్నారు. మరి తిరుపతి రెడ్డి కూర్చున్నాక మేమెందుకు కూర్చోవద్దని వీడు అడుగుతున్నాడు. నువ్వు తిరుపతి రెడ్డి మీ అన్నను కొడంగల్ ఇన్ఛార్జ్ అంటే దేనికి ఇన్ఛార్జ్? ప్రభుత్వానికి ఇన్ఛార్జ్ ఉండే రేవంత్ రెడ్డి. నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నీ కొడుకుని పెట్టుకో, అయ్యని పెట్టుకో, ఎవరైనా పెట్టుకో. నువ్వు ఎమ్మెల్యే అక్కడ నువ్వు ఉండాలి వేదిక మీద. చీఫ్ సెక్రటరీ పక్కన ఐఏఎస్ల పక్కన నువ్వు అన్నను కూర్చోబెట్టి తమ్ముని కూర్చోబెడితే ఇదే జరుగుతుంది. ఇప్పుడు పోయి అడిగినందుకు దాడి చేయటం. ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది, ఒక ఎమ్మెల్యేగా అక్కడ ఆయన పాల్గొన్నారు రాజశేఖర గారు. దాని మీద దాడి చేయటం ఏంటంటే భౌతిక దాడులు ఇవి. ఏం చేసిండు రాజశేఖర గారు? అడిగిండు ఏమన్నా? అది చెప్పాడు, అయ్యా నువ్వు ఇయ్యలేవు, మోసం చేసినావని చెప్పిండు. దాని మీద దాడి చేసిండు. మీరు చెప్పింది ఎన్నికల ముందు ఏంది? మీరు ఎన్నికల ముందు ఏం చెప్పినారు రైతులకు? స్పష్టమైన హామీలు ఇచ్చిన రాజేష్ గారు. 100 రోజుల్లో అభయహస్తం చెప్పి దాంట్లో రైతులకు ఇచ్చినాయి 3 పథకాలలో రైతు భరోసా మెయిన్. రైతు భరోసా ఏది ఇంతవరకు ఒక్క రైతుకు ఎవరైనా మీరు రైతు భరోసా 15,000 పడ్డాయో చెప్పమను. నీ కొడంగల్ అక్కడ చెప్పి ఒక రైతుతో మాట్లాడిపోయినా, మరే ఒక రైతుతో మాట్లాడకపోయినావా? ఈ రుణమాఫీ మొత్తం అయిపోయిందని చెప్పి మాట్లాడిపోయలేకపోయినావు. కేటీఆర్ గారు ఎప్పుడో సవాల్ ఇచ్చిండ్రు, నీ కొండారెడ్డిపల్లి మీ ఊరికైనా పోదాం, నీ నియోజకవర్గంలో ఏ ఊరికైనా పోదాము, మొత్తం ఒక్క ఊర్లో రుణమాఫీ అయింది 2 లక్షలు అంటే దేనికైనా సిద్ధమని చెప్పిన కేటీఆర్ గారు. అదే వేదిక మీద రైతులతో మాట్లాడిపోయిపోయి నీకు అంత దమ్ముంటే
కానీ నరసింహ అంటే ఇంత విమర్శలు వస్తున్నాయి, చాలాసార్లు ఈ విషయం మాట్లాడారు. అంటే ఏ హోదాలో సీఎం కుటుంబ సభ్యులు సోదరులు ఉంటున్నారు, కానీ మరి రేపు పొద్దున మళ్ళీ విమర్శ వస్తాయి, ఇట్లా కూర్చోబెట్టకూడదు, అది సరే ఎటువంటి ప్రజాప్రతినిధి కానప్పుడు అట్లా కూర్చోబెట్టకూడదు అనేటువంటి కనీస ఆలోచన కూడా ముఖ్యమంత్రికి లేదా మీతోటి ఆయన స్పష్టంగా చెప్తే నేను కూర్చోబెడతా, మీరు ఏం పీక్కుంటారో పీక్కోమంటేనే ఉన్నా ఆయన కూర్చోబెడతా అని చెప్తూనే ఉండగా డైరెక్ట్ గానే. ప్రజలు ఆలోచించుకోవాలి, ప్రభుత్వం ఆలోచించుకోవాలి, సిఎస్ గారు ఆలోచించుకోవాలి, ప్రభుత్వ ఉద్యోగులు ఆలోచించుకోవాలి, తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి, అడగాలి, ప్రశ్నించాలి. ఎవడరా నువ్వు రేవంత్ రెడ్డి ఎట్లా కూర్చోబెడతావు తిరుపతి రెడ్డి అంటోని, వాడు ఏ హోదాలో వచ్చి కూర్చుంటాడు వాడని అడగాలి. తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపించారు కదా, ప్రజలు విమర్శించాలి, అలా అడగాలి, ప్రశ్నించవలసిన అవసరం ప్రజలకు ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా మేము చెప్తున్నాం, నువ్వు చెప్పు, దీనికి ఏమైనా ఆన్సర్ చెప్పు. ఏ హోదాతో తిరుపతి రెడ్డి అనే వ్యక్తి వచ్చి అక్కడ కూర్చున్నాడు, కూర్చున్నాడు, అలా కూర్చోబెట్టి ఆయన గురించి ఉపన్యాసాలు అంటే మీరు నలుగురు బ్రదర్స్ కలిసి రాష్ట్రాన్ని దోసుకోవడానికి. ఇప్పటికే ఇసుక వ్యాపారం మొత్తం మీదే, క్యాబినెట్లు లేరు, మీరే 6 క్యాబినెట్లు, మొత్తం రెవెన్యూ ఒక అన్న, ఒక తమ్ముడు, భూములంతా ఒకడు, 1000 ఎకరాలు ఇప్పటికే మొత్తం కూడా 4th సీట్ అని చెప్పి మొత్తం కూడా ఆక్యుపై చేసి పడేసారు, అక్రమంగా చేస్తున్నారు. పేపర్లలో వస్తుండే, మల్కారిగిరి పేపర్లో వచ్చింది, మియాపూర్ పేపర్లో వచ్చింది. స్వయంగా సిటీ కమిషనరే మీరు పోయి వాళ్ళ బ్రదర్స్తో మాట్లాడుకోండి అని మనం చూసినాక మల్కారిగిరి ప్రాపర్టీలను 40 సంవత్సరాల నుంచి ఓనర్స్ వాళ్ళు అక్కడ. రైట్. అంటే భూదందాలకు, అక్రమ దందాలకు, అక్రమ సంపాదనకు. రైట్. ఓకే. ఇలా నీ కుటుంబం ఎలా తెలంగాణను దోసుకోవడానికి సిద్ధమైంది, ఇట్లే దోసుకుంటామని బహిరంగంగా చెప్తున్నారు విజయ్ గారు. అంటే ఇట్లా ఈ రకంగా ప్రోటోకాల్, అసలు ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా ఈ రకంగా కూర్చోబెట్టడం అంటే వారన్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే తంతు మొదలైతే అసలు వాళ్ళు చెప్పినటువంటి ప్రజాపాలనకు అర్థం ఏంటి? అసలు ఒక ప్రజాస్వామ్యం ఉంటుంది, లేకపోతే స్వేచ్ఛ ఉంటుంది, ప్రజాపాలన ఉంటుంది, ఇందిరమరాజ్యం ఉంటుంది అంటే సో ఇవేనా అనేటువంటి ప్రశ్నలు ఇవన్నీ ప్రజల నుంచి రావా? వస్తాయి. రాహుల్ గాంధీ కూడా రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు. ఇక్కడ రాజ్యాంగం అమలవుతున్నట్ట. రాజ్యాంగం ప్రకారము ఏ హోదాలో ప్రోటోకాల్ ఉన్నది, ఆ ప్రోటోకాల్ ప్రకారము సిఎస్ పక్కకు ఎలాంటి పదవి కానీ ఎలాంటి ప్రోటోకాల్ లేని వ్యక్తిని కూర్చోబెడితే నువ్వేం సిగ్నల్ ఇస్తున్నావు? రాజ్యాంగం మీద రోజు పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఇదేనా మీ కాంగ్రెస్ పాలనలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఇంత ఘోరంగా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంటే మేము ఇలానే పరిపాలన చేస్తాము, మాది ఇలా రాజ్యాంగేతర శక్తులనే ముందల పెట్టి రాజ్యాన్ని నడిపిస్తాము, ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తాము అంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఇది ఒక్కటే కాదు, ఒక్క కొడంగల్ కాదు, మిగతా మంత్రులు కానీ ఈక్వల్ టు సీఎం తర్వాత సీఎం లెవెల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ నిన్న ఎక్స్పోజ్ చేసి ప్రొజెక్ట్ అయింది. నిన్న అదే ప్రొజెక్ట్ చేశారు. నిన్న 26 జనవరి రోజు 4 పథకాల ప్రొజెక్షన్ కాదు, 4 పథకాల ఇంప్లిమెంటేషన్ కాదు, నా తర్వాత సీఎం రాష్ట్రంలో సిఎస్ పక్క కూర్చోబెట్టి కలెక్టర్ని వెనకాల కూర్చోబెట్టి మా నియోజకవర్గంలో తిరుపతి రెడ్డి మొత్తం చూసుకుంటాడు అని ఉత్తగా నియోజకవర్గం పేరు చెప్పడం కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖలకు మంత్రులకు వీళ్ళందరికీ కూడా ఒక రకమైన మంత్రుల మాట వినకండి, డిప్యూటీ సీఎం మాట వినకండి, కేవలం మా తిరుపతి రెడ్డి మాటే వినండి అని సిఎస్ పక్క కూర్చోబెట్టి ఆఫీసర్స్కి, పోలీస్ అధికారులకి, కమిషనర్లకి, పోలీస్ కమిషనర్లకి, హైదరాబాద్లో ఉన్న పోలీస్ కమిషనర్లు అందరికీ కూడా చెప్పకనే చెప్పినటువంటి కార్యక్రమం కిందనే నిన్న గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి అధికారులు భవిష్యత్తులో దీనికి సంబంధించినటువంటి అంశము ఎప్పుడైనా చర్చకు వస్తుంది. అధికారులు సిఎస్ గారు కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. నిన్న సెక్రటేరియట్లో విజిటర్స్ పోతేనే సిఎస్ గారికి కంపరం పుట్టింది. సిఎస్ గారు తట్టుకోలేక ఆయన ఫ్లోర్కి ఒక 10 మంది ఎక్కువ వచ్చినందుకే ఎస్పీఎఫ్ సిబ్బంది మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి తెల్లారి నుంచి ఒక్కళ్ళే రావాలని చెప్పి కండిషన్ పెట్టిన సిఎస్ గారు ఎలాంటి హోదా లేని వ్యక్తిని పక్క కూర్చోబెట్టుకొని కార్యక్రమం ఎట్లా నిర్వహిస్తారు? ఇది కంపల్సరిగా భవిష్యత్తులో సమాధానం చెప్పాల్సి వస్తుంది. సిఎస్ గారు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైతే ఈ రకంగా ఉన్నారో భవిష్యత్తులో ఇంకో ఇది ఒక కొత్త సాంప్రదాయం కూడా. ఈ రోజు నుంచి 26 జనవరి రిపబ్లిక్ డే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త సంప్రదాయానికి రాష్ట్రంలో తెరదీశారు. ఇక ఇది ఉండదు. నెక్స్ట్ ఇంకే గవర్నమెంట్ వచ్చినా భవిష్యత్తులో ఎవరు అధికారంలో ఉన్నా ఇలాంటి సంప్రదాయం కొనసాగించే విధంగా ఉండే విధంగా రేవంత్ రెడ్డి ఒక పునాది వేసినటువంటి అంశం మనం గమనించాలి. క్యాబినెట్ మొత్తం ఇండోర్ పోతుంది. దేనికి అంటే ఇంతకుముందేం బెల్గాం కర్ణాటకలో జరిగింది, ఏది 75 సంవత్సరాల రాజ్యాంగం అయిపోయిందని చెప్పి అమల్లోకి వచ్చిందని ఏదో ఉత్సవాలు చేస్తుంటే ఇప్పుడు అంతా క్యాబినెట్ మొత్తం మళ్ళీ విమానం వేసుకొని ఆడిపోతున్నారు. దేనికి? ఆ రాహుల్ గాంధీ మీటింగ్కు. ఇది రాజ్యాంగం గురించే మొత్తం కూడా మీరు గుర్తుపెట్టుకోరు రాజేష్ గారు. ఎవరైనా కానీ కాంగ్రెస్ నెహ్రూ దగ్గర నుంచి మీరు చూస్తే మొత్తం కూడా అప్రజాస్వామికనే. ఇందిరమ్మ రాజ్యం అంటేనే ప్రజాస్వామ్యం ఉండదు, ఎమర్జెన్సీ.
నెహ్రూ దగ్గర నుంచి చూసుకుందాం మనం 59లో నంబు త్రిపాది గవర్నమెంట్ని అన్యాయంగా కూల్చేసి బర్తరఫ్ చేసేసి ఇక ఇందిరమ్మ రాజ్యం మనకు తెలుసు. కోర్టుని ఎన్నిక చెల్లదన్నందుకు దేశం మొత్తాన్ని 2 సంవత్సరాలు చీకటి రాజ్యం చేసింది. ఆ రోజు రాజ్యాంగారి శక్తి ఎవరు? సంజయ్ గాంధీ. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు సంజయ్ గాంధీ ఆయన ఇష్టం వచ్చిన చర్యలు చేసేసిండు. తర్వాత యూపీఏ గవర్నమెంట్లో కూడా సోనియా గాంధీ గారు ప్రతి ఫారిన్ ఎవరు వచ్చినా కానీ సోనియా గాంధీ గారే కలిసేది యూపీఏ చైర్పర్సన్ అని చెప్పి ఒక పదవి. ఇవాళ ఇక్కడ కూడా అదే విధంగా చేస్తున్నారు రేవంత్ రెడ్డి కూడా ఇవాళ చేసేది. అన్నదమ్ములను ఆడ కూర్చోబెట్టి బహిరంగంగా మా అన్న వస్తాడు కూర్చుంటాడు. ఇది ఒక్కసారి కాదు కదండి. అవును, అదే ఆయన ఎక్కడికి పోయినా కానీ ఇంతకుముందు ఏం చేశారు? పోలీసు వాళ్ళు ఎస్కాట్ ఇచ్చారు. ముందు 2 బండ్లు వెనక 2 బండ్లు పెట్టి ఒక మినిస్టర్కి ఇచ్చిన ఎస్కాట్ ఇచ్చారు. విమర్శలు వచ్చినాయి, అది బంద్ చేశారు. తర్వాత ఇదే ఎవరు అది ఇప్పుడు ఈ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నట్టు ఆయన లగచర్ల రైతులు జరిగినప్పుడు ఈయన ఇదే తిరుపతి రెడ్డి పోతే స్వాగతం పలికి బోకేలు ఇచ్చి కలెక్టర్ లేచొచ్చి ముందు ఆఫీస్ దగ్గర నుంచి తీసుకుపోయి కుర్చీలో కూర్చోబెట్టిన మాట వాస్తవం కాదా? ఏ పద్ధతిలో కూర్చోబెడతారండి కలెక్టర్ గారు? అంటే సిఎస్ కూర్చుంది కదా పక్కన, జిల్లా కలెక్టర్ ఏమనుకోవాలి? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లు ఐఏఎస్లు ఏమనుకోవాలి? అమ్మ సిఎస్ పక్కనే కూర్చుంది కాబట్టి తిరుపతి రెడ్డి ఎప్పుడు వచ్చినా కానీ మనం కూడా తీసుకొని రిసీవ్ చేసుకోవాలి. జనరల్ గా ఆ మైండ్ సెట్కి వెళ్ళిపోతారు కదా సహజంగా. అదే ఆయన చెప్తున్నాడు స్పష్టంగా. తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి, ఇలా ప్రశ్నించాలి, వెంటబడి ఆ లాగులలో తొండలు ఇచ్చే బాధ్యత ప్రజలు తీసుకోవాలి. ఇవాళ నేను చెప్తాను, మీకు తప్పు అని చెప్తున్నాం, ఆలోచన చేయండి. ఏ పద్ధతి ప్రకారము ఆ తిరుపతి రెడ్డి అనేటోడు వచ్చి ఆడ కూర్చుంటాడు? దీనికి ఫస్ట్ జవాబు చెప్పాలి, మంత్రివర్గం ఆలోచన చేయాలి. ఇలా ప్రోటోకాల్ ఆఫీసర్ ఎవరు? సిఎస్ పక్కనే కూర్చున్న తర్వాత ఇక ఏముంటుందండి? ఇక అంటే ఎలాంటి పరిపాలన చేయదలుచుకున్నావు నువ్వు? ఇందిరమ్మ రాజ్యము, ప్రజాస్వామిక పాలన, గడీలు బద్దలు కొట్టి మేమంతా కూడా ప్రజాస్వామ్యాన్ని తీసుకొస్తానన్నావు. ఏది నీ ప్రజాస్వామ్యం? నీ ప్రజాస్వామ్యానికి మచ్చుతోనక ఇవాళ ఒక రాజ్యాంగేతర శక్తి ఏ పదవిలో లేనోడు, ఒక వార్డు మెంబర్ కూడా కానివాడు వచ్చి ఇవాళ ఆ వేదికను మచ్చుకొని సిఎస్ పక్కన కూర్చుంటున్నాడు. ఇది మీ పరిపాలన? ఎస్, జనవరి 26 నిన్న రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజునే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ చేసినటువంటి కార్యక్రమం అది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమం. దాంట్లో కలెక్టర్లు ఇంకా ఇతర ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ వెనుక వరుసలో కూర్చుంటే ఎటువంటి పదవి లేని, ఎటువంటి ప్రోటోకాల్ లేనటువంటి సీఎం, కేవలం సీఎం సోదరుడు అయినంత మాత్రాన సీఎం అన్నటువంటి తిరుపతి రెడ్డి ఏకంగా సిఎస్ పక్క సీట్లో అయినా కూర్చోవడం పూర్తిగా సర్వత్రా విమర్శలకు తోస్తోంది. ఇదేనా రాజ్యాంగం చెప్పేటువంటి? రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ బొద్దులేసి ఆయన తిరుగుతారు. సో ఆయన చెప్పే రాజ్యాంగం ఇదేనా అంటూ ఇవాళ తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. తడి బట్టలతో రా నేను వస్తా, పాలమూరు నిర్లక్ష్యం చేసింది ఎవరో కురుమూర్తి ముందు తేల్చుకుందాం అంటూ మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ చేశారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ నేపథ్యంలో ఆయన రియాక్ట్ అయ్యారు. రైట్, నరసింహారెడ్డి గారు, సో పాలమూరును ఎవరు ఎండబెట్టారు, పాలమూరును ఎవరు సస్యశ్యామలం చేశారు, ఈ విషయాలు ప్రజల గమనంలో ఎట్లా ఉన్నాయి? వాటి గురించి ఏం చెప్పుకోవచ్చు? కాంగ్రెస్ పరిపాలనలో, ఇక గత ప్రభుత్వాల పరిపాలనలో ఏం జరిగింది, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది అని? ఇప్పుడు ఈ నీటి జలాలకు సంబంధించి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మహబూబ్నగర్ జిల్లా పక్క నుంచి 70, 80, 90 కిలోమీటర్ల లోపు నుంచే కృష్ణ పరివాహక ప్రాంతం స్టార్ట్ అయింది. కృష్ణ మొత్తం మహబూబ్నగర్ చుట్టుపక్కల నుంచే పోతుంటుంది. అది గత పాలకుల పాలనలో, సమైక్య పాలనలో చాలా నిర్లక్ష్యానికి గురైన జిల్లాలలో మహబూబ్నగర్ ఫస్ట్, నెక్స్ట్ నల్గొండ, ఈ 2 జిల్లాలు దక్షిణ తెలంగాణలో విపరీతమైన నిర్లక్ష్యానికి, నీటి దోపిడీకి గురైన జిల్లాలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ప్రాముఖ్యత తీసుకొని ప్రాధాన్యత క్రమంలో ఫస్ట్ మహబూబ్నగర్ జిల్లా నుంచి వలసలు ఆగిపోవాలని చెప్పి పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్ని, అది కలవకుర్తి ఎత్తిపోతల పథకం కావచ్చు, మిగతా పథకాలన్నింటినీ కూడా ఆ వాటిని కంప్లీట్ చేసి 950 కోట్లు ఆ రోజుల్లో దాన్ని కేటాయించి అన్నీ కూడా కంప్లీట్ చేసి పూర్తి చేసినారు. 6 లక్షల ఎకరాల నుంచి 8 లక్షల ఎకరాలకు నీళ్లు పారించిన మాట వాస్తవం. హరీష్ రావు గారు చెప్పినట్టు నువ్వు సొంత జిల్లా ఇప్పుడు ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి అయినావు. పాలమూరు రంగారెడ్డికి పర్మిషన్లు తేలేకపోతున్నారు. ఇవాళ పాలమూరు రంగారెడ్డి పర్మిషన్లే రావట్లేదు. మీకు ఇంతవరకు ఏం చేస్తున్నారో తెలియదు. మహబూబ్నగర్ జిల్లాను కేసీఆర్ మోసం ఎక్కడ మోసం చేసి నువ్వు చెప్పి ఏం చేసినావు? ఇప్పుడు 13 నెలల్లో పాలమూరుకు సంబంధించి, మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి అవసరం లేని నీ కొడంగల్కి సంబంధించి డబ్బు కోసము కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ తప్పితే అది ఆల్రెడీ పాలమూరులో రంగారెడ్డిలో భాగమే అయినా డబ్బు కోసం 7,500 కోట్లు పెట్టి ఒకటి ఇవాళ అది చేసినావు. ఎక్కడ ఏ ప్రాజెక్టుకు నువ్వు పెండింగ్ ప్రాజెక్టులు కానీ నువ్వు జరుగుతున్న పాలమూరు రంగారెడ్డికి ఎన్ని పైసలు కేటాయించినావు చెప్పు, ఎన్ని కోట్లు ఇచ్చినావు చెప్పు బహిరంగ. నీ జిల్లా సొంత జిల్లానే కదా, చెప్పొచ్చు కదా నా జిల్లాకి చేసిన ఇరిగేషన్ సంబంధించని. ఏమి లేదు చెప్పుకోవటానికి. మహబూబ్నగర్ జిల్లాని సస్యశ్యామలం చేసింది కేసీఆర్ గారు. నీళ్లు బారిచ్చింది, కృష్ణా నీళ్లు తెచ్చింది కేసీఆర్ గారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసినాం. ఉన్న నీళ్లను ఒడిసిపట్టి ఎట్లా చేయాలనే దాంట్లో భాగమే ఇదంతా కూడా చేసింది.
ఏం అవగాహన లేదు, తెలియదు. ఆ తెలియదనే విషయం కూడా ఆయనకు తెలియదు. ఈ గిట్ల మూర్ఖ పరిపాలన, ఒక ధృతరాష్ట్ర పరిపాలన ఇవాళ ఇక్కడ తెలంగాణలో జరుగుతుంది. తెలంగాణ ప్రజలకు దురదృష్టం. చెప్తే మరి ఏ సవాల్ కన్నా వచ్చినా రేవంత్ రెడ్డి ఇంతవరకు మీరు చెప్పండి. కేటీఆర్ గారు సవాల్ ఇచ్చిండు మూసీకి సంబంధించి, దానికి వెనకబడిపోతుంది, ఎన్నడైనా రావైతుంది. ఈ 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తానన్నావు కదా, వాటి సంగతి ఏందని అడిగింది కేటీఆర్ గారు. లేదు, ప్రశ్నించినందుకు ఆయన రోజు ఎంటబడుతుందని చెప్పి కేటీఆర్ మీద కేసులు, ఒక అక్రమ కేసులు, ఏసీబీ కేసులు అని, ఈడీ కేసులు అని. అంటే ప్రశ్నిస్తే ఇక తప్పుగా లేదు, నిర్బంధాలే జరుగుతున్నాయి ఇవాళ. అసలు నీటి ప్రాజెక్టుల మీద అవగాహన లేదు, నీటిపారుదల శాఖకు అవగాహన లేదు, ముఖ్యమంత్రికి అవగాహన లేదు. కేవలం రాజకీయంగా నోరు దగ్గర పెట్టుకొని ఏమైనా మాట్లాడి బయటపడడానికి ఆలోచిస్తుంది తప్పితే పాలమూరు జిల్లా గతంలో ఎట్లా ఉండే, బీఆర్ఎస్ హయాంలో ఎట్లా పచ్చబడింది, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియదా? నిరంజన్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పినారు, రివర్స్ మైగ్రేషన్ స్టార్ట్ అయింది. పాలమూరుకే కర్నూలు జిల్లా నుంచి లేబర్ వస్తున్నారు. ఇక్కడి నుంచి పోయిన 20 లక్షల మంది లేబరు రివర్స్ మైగ్రేషన్ స్టార్ట్ అయ్యి తమకున్న ఎకరం 2 ఎకరాలు మళ్ళా సేద్యం చేసుకొని ఇక్కడే సెటిల్ అయిపోతున్నారు. దుబాయ్ పోయినోడు, అక్కడ పోయినోడు, సూరత్ పోయినోడు, మిగతా వాళ్ళంతా కూడా వాపస్ వచ్చి వ్యవసాయాలు చేసుకుంటున్నారు. ఇంతకుముందు ఎండాకాలం సీజన్ వస్తే 20 లక్షల మంది ఇక్కడి నుంచి వలసపోయేది పాలమూరు నుంచి. ఇంట్లో ముసలోళ్ళు తప్పితే ఎవరు మిగలకపోయేది. అట్లాంటిది ఇవాళ రివర్స్ మైగ్రేషన్ స్టార్ట్ అయ్యి మీకెందుకు ఇంతెందుకండి. ఇప్పుడు 2014 ముందు ఒక్కటే ఛాలెంజ్ మనం కూడా మాట్లాడదాం. 2014 కంటే ముందు మహబూబ్నగర్ జిల్లాలో పండిన వరి ధాన్యం ఎంత, 2023 ఈ 9.5 సంవత్సరాల్లో పండిన వరి ధాన్యం ఎంత? నువ్వు లెక్క చెప్పి నిజంగా మీరు కాంగ్రెస్ పార్టీలో కనుక అంతకుముందే మహబూబ్నగర్ బాగా చూసుకొని రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉంటే మహబూబ్నగర్ జిల్లాలో ఎందుకు ఎంత ధాన్యం వచ్చిందో చెప్పి, ఇవ్వాలి ఎంత వచ్చిందో చెప్పు. రాష్ట్రం ధాన్యం 50 లక్షల టన్నులు దాటలేదు, 3 కోట్ల టన్నులకు పోయింది వరికి సంబంధించి. మరి మీ హయాంలో ప్రాజెక్టులే ఉంటే మరి ఎందుకు రాలేదు, ధాన్యం ఎక్కడికి పోయింది? కాబట్టి హరీష్ రావు గారు చెప్పినట్టు ఏంటంటే నువ్వు చేసేది ఏమీ లేదు. రైతుల కోసం కేసీఆర్ ప్రభుత్వం పలుసార్లు చెప్పింది, మళ్ళీ మేము చెప్తున్నాం, ఫార్మర్ సెంట్రిక్ గవర్నమెంట్ మాది, రైతు కేంద్రంగానే మా పరిపాలన ఉంటుంది, రైతు కేంద్రంగానే మా చట్టాలు ఉంటాయని చెప్పినాడు. ఆ విధంగా ఆయన 9.5 సంవత్సరాల్లో 4.5 లక్షల కోట్ల రూపాయలు వివిధ కార్యక్రమాలకు కేటాయించినాడు. రైతు బంధు కావచ్చు, 73,000 ప్రాజెక్టులకు 1,27,000 కోట్లు కావచ్చు, ధాన్యం కొనడానికి 27,000 కోట్లు కావచ్చు, ఇవన్నీ కూడా కలిపితే ఉచిత విద్యుత్ 69,000 కోట్లు కావచ్చు. అది చేసింది. అందుకే కేసీఆర్ గుర్తు చేసుకుంటారు సభలలో కూడా ఇలా రాజగోపాల్ రెడ్డి మాట్లాడినారు. ఏం మాట్లాడవలసి వచ్చింది ఆయన కూడా కేసీఆర్ పేరు తీసుకోవాల్సి వచ్చిన భౌతిక పరిస్థితికి నెట్టివే పడ్డాడు ఆయన. రామనామం జపం చేసినట్టు రేవంత్ రెడ్డి కూడా అసలు కేసీఆర్ పేరు లేకుండా ఏదన్నా చూడండి కూడా కనిపిస్తుంది కేసీఆర్ గారు. విజయ్ గారు, పాలమూరు అనేది ఎంత ప్రాధాన్యం తీసుకుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం? ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు ఎట్లా వెనకవేయబడిందో అనుభవంలో ఉంది కాబట్టి పాలమూరుని చాలా అప్గ్రేడ్ చేసే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు ఎట్లా కార్యక్రమాలు తీసుకుందో ఎటువంటి ఫలితాలు ఇచ్చింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి అసలు పాలమూరుని మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు, పూర్తిగా విస్మరించింది అనే కామెంట్స్ ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది? అనుభవంలో చూస్తున్నారు ప్రజలు. అనుభవంలో చూసిన తర్వాతనే కొత్త కార్యక్రమాలు ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్లో ప్రస్తుత ప్రభుత్వం ఉన్నది. పాత కార్యక్రమాలను పైకి తీసుకురావడం, ఇంకా అది ఫినిష్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు, కావాల్సిన ఆదాయం క్రియేట్ చేసి దానికి నిధులు కేటాయించలేక వీళ్ళు టైంపాస్ కార్యక్రమం కిందనే ఎంతసేపు గతంలో పరిపాలించినటువంటి ప్రభుత్వాన్ని విమర్శ చేయడం, గతంలో ఉన్నటువంటి నాయకులను విమర్శ చేసుకుంటేనే కాలం వెళ్ళబుచ్చుదామనే ఒక ధోరణే ప్రస్తుత ప్రభుత్వ అధినేతకు కనిపిస్తుంది తప్ప నిజంగా నేను వచ్చి నిరూపించుకోవాలి, ఒక ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకోవాలి, సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు మరింత అది చేయాలనే ఒక తాపత్రయం కానీ ఒక ఆలోచన కానీ ఏమాత్రం కనిపించటం లేదు. కేవలం మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి తెలంగాణ రాకముందు వరి సాగు ఎంత అయింది, తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత ప్రొడక్షన్ వచ్చిందో మనకు కళ్ళెమటే కనిపిస్తున్నటువంటి విషయం కనిపిస్తుంది. దాంతోపాటు వ్యవసాయ ప్రొడక్షన్తో పాటు భూముల వాల్యూ ఎట్లా పెరిగింది చూడండి. మహబూబ్నగర్ జిల్లా మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో భూములు, వ్యవసాయ భూములకు పెరిగినటువంటి విలువ కావచ్చు, వాళ్ళకు ఆత్మగౌరవంతో ఉన్నటువంటి అంతకుముందు ఉండేనా 2014 ముందు రైతాంగానికి కావచ్చు, అక్కడున్న ప్రజానికానికి కావచ్చు ఇంత ఆత్మగౌరవంతో ఉన్నటువంటి సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు మళ్ళా ఆ సిచ్యువేషన్ క్రమక్రమంగా ఎదురవుతుంది. క్రమంగా విలువలు పడిపోవడం, నీళ్లు రాకపోవడం, ఈ ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం, రకరకాల వ్యవస్థల చుట్టూ తప్పుడు సమాచారంతో తిప్పడమే తప్ప
వాస్తవ దృక్పథంతో వ్యవసాయ కేంద్రకంగా రైతు కేంద్రకంగా మహబూబ్నగర్ జిల్లాను నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలనేటువంటి ఒక అభివృద్ధి నమూనా మాత్రం ప్రస్తుత ముఖ్యమంత్రి ఇప్పుడు వచ్చినటువంటి సంవత్సర కాలం పై నుంచి కూడా 14 నెలల నుంచి మహబూబ్ నగర్కు ఏం చేశారు, ఏ ప్రాజెక్ట్ ఏమన్నా కొత్తగా నిర్మించే ప్రయత్నం చేశారా, ఉన్న ప్రాజెక్ట్ని ఏమన్నా చాలా అప్గ్రేడ్ చేసే ప్రయత్నం చేశారా, ఇవన్నీ కూడా ఏమైనా ఉన్నాయా? ఫార్మసీట్ పెట్టి లగచర్ల రైతులు మొత్తం గిరిజన రైతులు జైలు పాలు చేసిండు, నియోజకవర్గం అదొక్కటి చేసిండు. అంటే మహబూబ్నగర్కు సంబంధించినటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి కార్యక్రమం తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి కార్యక్రమం లేదు. పారిశ్రామిక అభివృద్ధి అంటే తీసుకురావడం ఒకటి అన్నట్టు లగచర్ల జైల్లో పెట్టిరు, అదేమంటే మళ్ళీ వెనక్కి కూడా తీసుకున్నారు కదా, వెనక్కి తీసుకొని మేము అందులో పెట్టట్లేము, ప్రజల నుంచి వచ్చిన తిరుగుబాటుతోటి, ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతతోటి ఇక నెక్స్ట్ లెవెల్. నిన్న కొడంగల్కు సంబంధించినటువంటి ఒక అంశం చెప్పుకుంటున్నాడు. కొడంగల్ నేను చేద్దామంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే ఎవరైనా అడ్డుకుంటే ఆగుతుందా? చేయాలనే ఒక చిత్తశుద్ధి ఉండాలి, చేయాలనేటువంటి తపన ఉండాలి. అది కూడా ప్రజలందరినీ కన్విన్స్ చేసి చేయాలనే ఒక తాపత్రయం లేకుండా ఎంతసేపు సెటిల్మెంట్లు అన్న మీద వదిలేసిన మొత్తం చూసుకుంటాడు. ఒక నియోజకవర్గం మహబూబ్నగర్ జిల్లా అనేది అసలు మొత్తం వదిలేసినట్టు ఎక్కడికక్కడ వదిలేసి ఏ మాత్రం కొత్త ప్రాజెక్టులు రానటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందుకోసం హరీష్ రావు గారు చేసినటువంటి సవాల్ను స్వీకరించేటువంటి శక్తి కూడా వాళ్ళకు లేకపోవచ్చు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి ప్రధాన హామీల్లో 42% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సాక్షిగా చెప్పారు. సో అది ఇంతవరకు ఎటు తేల్చలేదు, కేవలం కాలయాపన మాత్రమే సాగుదని తప్పించి ఫలితం రావట్లేదు. కులగణన చేశారు, దాని రిపోర్ట్ ఏమైంది అనేది కూడా ఇంతవరకు బయటకు రాని పరిస్థితి. అయితే ఇప్పటికే మున్సిపల్స్ ఇప్పట్లో ఎన్నికలు లేనట్టు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. మున్సిపల్ పాలక మండల కాలపరిమితి ముగిసిపోయినా కూడా ఇంకా మరి వాటికి ఎప్పుడు ఆ ఎన్నికలకు మోక్షం ఎప్పుడు వస్తాయి, 42% రిజర్వేషన్ అనేది ఎట్లా అమలు అనేది సాధ్యాసాధ్యాలు ఏం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది అర్థం కానటువంటి పరిస్థితి. రైట్, నరసింహారెడ్డి గారు, 42% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లది ఎప్పుడు తేలే అవకాశం ఉంది? అసలు తేలుతుందా లేదా కేవలం ఇది కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్లాల్సిందేనా? అది లేకుండానే ఎప్పుడో ఒకప్పుడు పంచాయతీ కావచ్చు మున్సిపల్ ఎన్నికలకి వెళ్ళక తప్పని పరిస్థితి లేకుండా పెట్టరాదు. ఎందుకంటే హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీరు అన్నట్టు కామారెడ్డి డిక్లరేషన్లో క్లియర్గా చెప్పినారు 23-22% దీన్ని నేను 42% చేస్తాం స్థానిక ఎన్నికలకు సంబంధించి బీసీలకు రిజర్వేషన్లు అని చెప్పినారు. దీంట్లో ఎన్ని పిల్లి మొగ్గలు వేసింది ప్రభుత్వం అంటే, ఫస్ట్ ఏం చేసినారు, ఈ సర్వే ఒకటి చేసినారు కదా, అన్నిటికీ రాజకీయంగా ఆర్థిక ఒక 5 హెడ్డింగ్లతో సర్వే చేసినారు. ఆ సర్వే చేసిన తర్వాత దాని ప్రకారం మేము కులగణన చేస్తామంటే కోర్టుకు పోయినారు. బీసీ మేధావులు అందరూ కూడా హైకోర్టు పోయినారు. హైకోర్టు ఏం చేసింది, డెడికేటెడ్ కమిషన్ అనేది లేకుండా మీరు ఇది చెల్లబడదు అని చెప్పేసి హైకోర్టు స్పష్టంగా తీర్పిచ్చిన తర్వాత మళ్ళీ ఆగమేఘాల మీద ఒక కమిషనర్ వెంకటేశ్వర్లు గారని ఒక ఆయన నియమించినారు. ఇప్పుడు ప్రాబ్లం మీద ఆ డెడికేషన్ కమిషన్ యాక్చువల్గా వాళ్ళు సర్వే చేయాలి. రాజేష్ గారు, డెడికేషన్ కమిషన్ ఎందుకు వేస్తారు రిజర్వేషన్ నిర్ణయించేటప్పుడు అంటే, వాళ్ళు వెళ్ళి కులగణన చేయాలి. సర్వే అవసరం లేదు దీనికి. సర్వే నోటు తగిలిచ్చి అనవసరంగా తిప్పిన జనాన్నంత రోడ్డు పాలు చేసింది. కానీ వాళ్ళు పోయి కులగణన చేసి 42% రిజర్వేషన్ ఇచ్చారు. సింపుల్ విషయం ఇది. అంటే ఇచ్చారనే లేదు, చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు బీసీలకు ఇచ్చిన హామీలు ఇచ్చి బీసీల ఓట్లన్నీ వేయించుకుంటారు. ప్రతిదీ కూడా ఏంటంటే ఆయా వర్గాలను ఆశపెట్టి ఓట్లు వేయించుకొని, రైతులు 70 లక్షల మందికి ఇస్తామని చెప్పి 15,000 ఇస్తామని చెప్పి వాళ్ళు ఓట్లు వేయించుకుంటారు. కాలుతో అంతిరియాలి, ఏ రైతుకు రావా. మహిళలందరికీ 2,500 ప్రతి నెల ఇస్తానండి, వాళ్ళకి అటేబాయ్. ఇంకేంది ఇందిరమిల్లు నియోజకవర్గాన్ని 3,500 అది అటేబాయ్. 4,000 నిరుద్యోగ భృతి అది అటేబాయ్. అసలు ఎవరికి ఏమి ఇచ్చిన మీరు చెప్పండి. 6 గ్యారంటీలలో పూర్తిగా అమలైన ఒక్క గ్యారంటీ చూపించండి. కేటీఆర్ గారు ఛాలెంజ్, ఒక్క గ్యారంటీ 4 ప్రారంభించారు. అవి కూడా వాటి పర్ఫార్మెన్స్ కూడా బాగలేదు. ఇక 9 హామీలు అసలు మీరు ముట్టుకోలే ఇంతవరకు. కాబట్టి బీసీలకు సంబంధించి కూడా కపట ప్రేమ తప్పితే, బీసీలకు మీరు ఇస్తారన్న వాగ్దానము, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానము, రాహుల్ గాంధీతో చెప్పించినారు, మీరు సోనియా గాంధీ గారితో చెప్పించినారు. ఆ నాయకులు చెప్తే నమ్మి బీసీలంతా మీకు ఓట్లు వేసి వాళ్ళ అధికారంకి వచ్చిన తర్వాత నేను అది చేయను, నేను ఇది చేయను. ఇవాళ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అయిపోయి దాదాపు 6-7 నెలలు అయిపోయినాయి. ఇప్పుడు ప్రత్యేక పాలన నడుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి సర్పంచ్ లేకపోతే నిధులు రావు. ఆ ఎన్నికలు ఎప్పుడు పెడతారో తెలియదు. పంచాయతీరాజ్ మినిస్టర్గా సీతక్క గారు మొన్న చెప్పారు సర్పంచ్ ఎన్నికలు అయితే పెడతాము అన్నారు. మరి ఎంపీటీసీ ఎన్నికలు ఎప్పుడు పెడతారు? అయిపోయినాయి. జెడ్పీటీసీ అయిపోయినాయి. నిన్న మున్సిపాలిటీ కూడా అయిపోయినాయి. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో స్థానికంగా ఏవైతే పంచాయతీలు కానీ సర్పంచ్ అంటే గ్రామంలో ప్రభుత్వ ప్రత్యేక అధికారుల పాలనే. ఎంపీటీసీ లేరు, దానికి ఒక అధికారి. జెడ్పీటీసీ లేడు, జెడ్పీ చైర్మన్ లేరు, దానికి ప్రత్యేక అధికారి.
ఇక ఇవాళ నుంచి మళ్ళీ 128 మున్సిపాలిటీలలో మళ్ళీ అధికారుల పరిపాలన. అంటే ప్రజా పరిపాలన అంటే ఇదా? ప్రజా పరిపాలన అంటే ప్రజలచే ఎన్నుకోబడ్డ వాళ్ళు ఆయా స్థానాలలో ప్రజాప్రతినిధులుగా ఉంటేనే ప్రజాస్వామ్యం. అంతే. మరి అన్ని బాడీలు అయిపోయి, లోకల్ బాడీలు అన్నీ కూడా అయిపోయి, స్థానిక సంస్థలకు నువ్వు ఎన్నికలు పెట్టకుండా 42% రిజర్వేషన్ 6 నెలలు తెస్తాం మనం. కామారెడ్డి డిక్లరేషన్లో 6 నెలలు అని చెప్పినారు. అవును. మరి ఇప్పుడు 13 నెలలు అయింది. అంటే ఇక నువ్వు సీఎం అయ్యి మీ ఎమ్మెల్యేలు ఉంటే సరిపోద్దా? నియోజకవర్గాలలో ఊర్లకు సర్పంచ్లు అవసరం లేదా? మున్సిపాలిటీలకు చైర్మన్లు అవసరం లేదా? అధికారుల పరిపాలన చేయటం అంటే ఇది అసమర్థత. అధికారులు పరిపాలిస్తున్నారంటేనే అసమర్థత. ఒకవేళ అదే కనుక కరెక్ట్ అయితే నువ్వు కూడా అవసరం లేదు. ఇక్కడ చీఫ్ సెక్రటరీ ఉంది కదా, మరిగా చీఫ్ సెక్రటరీ ఉంది కదా, ఆమె చేసుకుంటారు కదా. ప్రతి సెక్రటరీ ఉండరు కదా, ప్రతి శాఖ సెక్రటరీ ఉంటాడు. మరి ఎమ్మెల్యేలు ఎందుకు, మంత్రులు ఎందుకు? మీరేం మంత్రి పదవులు ఉండాలి కానీ గ్రామానికి సర్పంచ్ అవసరం లేదు. ఎవరు చూడాలంటే ఇవన్నీ? కేసీఆర్ గారు ఉన్నప్పుడు గ్రామానికి 365 కోట్లు ప్రతి నెల రిలీజ్ చేసిండు. డాక్టర్లు మూలబడిపోయినాయి రాజేష్ గారు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేవు. గ్రామాలు మొత్తం ఇవాళ ఒకప్పుడు వెలిగిన గ్రామాలు, పల్లెలు ఇవాళ తెలంగాణలో 9.5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ పరిపాలనలో డబ్బులు ఇచ్చి అన్ని చేసి వైకుంఠ ధామాలు కట్టి అన్ని పల్లె ప్రకృతి వనాలు అన్ని ఇప్పుడు మెయింటెనెన్స్ లేక కుప్ప గులిపోయినాయి. ఓకే రైట్. విజయ్ గారు, గ్రామాల స్థాయి నుంచి ఇవాళ ఇట్లా మెల్లమెల్లగా అన్ని చోట్ల కేవలం అధికారుల పాలన వస్తే ప్రజాపాలన, వారు అన్నట్టుగా ప్రజాపాలన నిర్వచనం ఏంటి? ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఉంటేనే అది ప్రజాపాలన అనేది అనబడుతుంది డెఫినెట్గా. సో అది అప్పుడు వేరే ఉంటుంది. కానీ అధికారుల పాలనలకు అన్నీ వెళ్తే వీటికి ఎట్లా పరిష్కారం, ఎట్లా ఎన్నికలు ఎప్పుడు అంతే కదా. ఇప్పుడు 42% రిజర్వేషన్ సంబంధించి బీసీలకు స్థానిక సంస్థల్లో కోటాకు సంబంధించి, సో దానికి ఎప్పుడు మోక్షం కలుగుతుంది? ఇవన్నీ ఒక బిగ్ క్వశ్చన్స్గా కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థలు, పంచాయతీ ఎలక్షన్స్ కానీ స్థానిక సంస్థలను కానీ నిర్వీర్యం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నిర్వీర్యం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా సరైన సమయానికి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ వచ్చినాక లేదు, ఇప్పుడు వచ్చినటువంటి రాగానే మొత్తం నిర్వీర్యం చేసే పని. దాదాపు ఈ ఫిబ్రవరి వస్తే సంవత్సరం సర్పంచ్ ఎలక్షన్స్, సర్పంచ్ గడువు అయిపోయినటువంటి సిచ్యువేషన్. జూన్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ అయిపోయింది. దీన్ని ఏ రకంగా వీళ్ళు ఎలక్షన్లో అలవి కానీ 42% అనేది చెప్పారు. అది ఇంప్లిమెంటేషన్ అయిద్దా కాదని. ఇప్పుడు దా పేరుతోటి 42% బీసీ రిజర్వేషన్ ఇస్తామనే పేరుతో డెడికేషన్ కమిషన్ అని, అది సాధ్యం కానటువంటిది ముందర సాధ్యం అవుతుందా కాదా అనే సరైన స్టడీ లేకుండా ఇచ్చినటువంటి హామీతోటి ఇక దా పేరుతోటి పెట్టకపోతే ఆ పర్సెంటేజ్ ఇవ్వకపోతే 42% ఇవ్వకపోతే మొత్తం బీసీలలో తిరుగుబాటు వస్తుంది, మొత్తం సర్వనాశనం అయిపోద్ది రాజకీయంగా పార్టీ అనేది ఒక ఆలోచన. ఇప్పుడు ఆ నేపథ్యంతో ఎలక్షన్స్ను పోస్ట్ పోన్ చేసుకుంటా ప్రత్యేక అధికారుల పాలన తీసుకొచ్చి పెడతారు. ఈ ప్రత్యేక అధికారుల పాలన తీసుకురావడం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులు రావట్లేవు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఇవ్వట్లేదు. గాలికి వదిలేసినటువంటి సిచ్యువేషన్. తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ స్థానిక సంస్థల్ని, గ్రామ పంచాయతీలని గాలికి వదిలేసి, అధికారులకు వదిలేసి అక్కడ లోకల్ ఎవరైనా పెత్తనం, పార్టీ పెత్తనమో ఎమ్మెల్యేకి సంబంధించిన ఎవరైనా పెడితే పెత్తనానికి అప్పచెప్పి ఈ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన కాకుండా సేమ్ తిరుపతి రెడ్డి పాలన టైపు రాష్ట్రం అంతా తీసుకొచ్చే వ్యవహారం జరుగుతుంది. ఇక అధికారులు ఎవరు, ఏ మున్సిపల్ కమిషనర్ కానీ ఇక తిరుపతి రెడ్డో కొండలరెడ్డో ఫోన్ చేయాలి, లోకల్ ఉన్న ప్రజాప్రతినిధి చెల్లుబాటు కాదు. ఇక ఆ రకంగా పార్టీ వాళ్ళు కూడా క్రమంగా ఈయనకే అటాచ్ కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తి పాలన, మా కుటుంబ పాలనే రాజ్యాంగేతర శక్తిలాగా పరిపాలించి నిన్న పెట్టిన కార్యక్రమే అది. మున్సిపల్ స్థానిక సంస్థల్లో కూడా నిర్వీర్యం చేసి ఈ రకమైనటువంటి పెత్తనం చేయడానికే ఒక ఇంటర్నల్గా విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టే కాంగ్రెస్ వ్యక్తిగతంగా కనిపిస్తున్నట్టు. కులగణన అనేది ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ చేసినా, అంతకుముందు కమిషన్ బీసీ కమిషన్ చేసినా కూడా కులగణనకు సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్ కనిపించకపోవడం, అధికారులు చాలా మంది వచ్చి రిపోర్ట్స్ తీసుకున్నారు, వివరాలు తీసుకున్నారు ప్రజల నుంచి. దానికి సంబంధించినటువంటి దీంట్లో ఇంత పురోగతి సాధించగలిగారు అనేది ఎందుకు బహిరంగపరచట్లేరు? కమిట్మెంట్ ఉండాలి. ముందే ఒక రాష్ట్ర ప్రభుత్వ అధినేతకు, ఆ కాంగ్రెస్ పార్టీకి నేను కంపల్సరీగా 40% ఇవ్వాలి కులగణన చేసి, ఎందుకంటే వీళ్ళు దేశవ్యాప్తంగా మేము కులగణన చేయాలని డిమాండ్ పెడుతున్నారు కదా కేంద్ర ప్రభుత్వానికి. ఒక ఆదర్శంగా నిలవడానికి కోసమైనా అట్లాంటి చిత్తశుద్ధి కూడా కనిపించటం లేదు. గాలికి ఏదో వేసినట్టు కమిటీ చేసినట్టు వేసారు, డెడికేషన్ కమిషన్ అని అన్నారు. దానికి సంబంధించిన కులగణన సర్వే రకరకాలు చేసి అది ఎంతవరకు వచ్చింది ఏంటి, ఈ పాటికి అయిపోవాల్సినటువంటి అంశమే కదా. ఈ పాట అయిపోయి మీరు ఇచ్చింది ఇచ్చినటువంటిది తాముగా ఇచ్చినటువంటి హామీ, వాళ్ళకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఎందుకంటే గాలికి ఇచ్చిర్రు. అది
కొండకేంటిగా కట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎలక్షన్ టైంలో కొండకేంటిగా కట్టిరు, ఆ కొండ వచ్చి మీద పడుతుంటే వీళ్ళు తట్టుకోలేక కకావికలం అయిపోయి ఈ అన్ని మూలకేసేసి అన్ని నిర్వీర్యం చేసేసి మన సొంత పాలన చేసుకుందాం అనే ధోరణితో అన్ని దోషేసుకొని ఏమన్నా కానీ మేమైతే 4 ఏళ్ళు ఇట్లా చేస్తాం, గెలుస్తాం తర్వాత ఇంటి ఉంటుంది. కానీ వాళ్ళ సంగతి ఏమని రాష్ట్ర పరిపాలన వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ కావచ్చు, సామాజిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నం చేసేటువంటి కుట్ర తెలంగాణ మీద జరుగుతున్నది. ఇది సమాజం అర్థం చేసుకోవాలి. ఇంకొక భయం ఉంది ఆయనకు. ఇప్పుడు ఆ సునీల్ కనుగోలు వాళ్ళు చేసిన సర్వేలల్లో స్థానిక సంస్థలు ఎక్కడ కూడా ఇప్పుడు ప్రజలు ఇట్లా తిరుగుబాటు చేస్తున్నారు. ఇట్లా తిరుగుబాటు చేస్తున్నారు, మీరు ఇచ్చిన హామీలు అమలు పరచడం వెంటబడి కొట్టే పరిస్థితి ఇలా గ్రామాలలో. ఈ భయం కూడా దొరబడ్డది రేవంత్ రెడ్డికి. నిలబడి ఓడిపోతామేమో, ఇజ్జత్ పోతేమో, అధికార పార్టీగా మనం గెలవకపోతామని చెప్పే విధంగా ఉంది, పరిస్థితి బాగలేదు, అందుకని చెప్పి కూడా డిలే చేస్తున్నా అనే విధంగా ఇవాళ మనకు వార్తలు వస్తున్నాయి. వాళ్ళు కానీ నిన్న అంబేద్కర్ యూనివర్సిటీలో ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ వరుసగా మరి రెండోసారి కూడా మాకే అవకాశం ఇవ్వబోతున్నారు ప్రజలు, ఎందుకంటే ఆయన సూత్రీకరించారు 2014 to సమ్ 2 years వరుసగా కాంగ్రెస్కి ఇచ్చారు, తర్వాత నెక్స్ట్ 2 years వరుసగా బీఆర్ఎస్, నెక్స్ట్ 2 years మాకే ఇస్తారు, ఆమోదం మాకుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు. లేదు, మీరు దాన్ని వేరే తిరిగి చూడాలి. ఏమన్నా కాంగ్రెస్ పార్టీ అధికారం అంటలేడు ఆయన. నేను రెండోసారి ముఖ్యమంత్రి అవుతా అంటుండు. కాంగ్రెస్ నుంచి అవుతాడా బీజేపీ నుంచి అవుతాడో మరి మనకు తెలియదు, కానీ ఆయన ఉద్దేశం నేను రెండోసారి ముఖ్యమంత్రి అవుతా అని. కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి కావడానికి, రేవంత్ రెడ్డి ఒక్కసారి ముఖ్యమంత్రి కావడానికి సంవత్సరంలో నీ పరిపాలన మొత్తం బట్టబయలైపోయి ఎంటబడి కొట్టే పరిస్థితి ఉంది అలా ప్రజలు. రెండోసారి కాదు అసలు ఈ టర్మ్ కంప్లీట్ ఉంటాడా ఈయన. కాంగ్రెస్ మార్కు రాజకీయాలు దేశం మొత్తం మీద మనం చూసినాం. కర్ణాటక తన్నుకోటాలే ఇప్పటికీ, ఈడ తన్నుకోటాలే ఇప్పటికి ఆల్రెడీ గ్రూపులు తయారైపోయినాయని అధిష్టానానికి రిపోర్ట్లు పోతూనే ఉన్నాయి. ఈయన పోతే 3 సార్లు అపాయింట్మెంట్ ఇవ్వలే రాహుల్ గాంధీ. వైఎస్ షర్మిలకు అపాయింట్మెంట్ ఇచ్చిన ఈయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఈయన పరిస్థితి ఆడ ఢిల్లీలో బాగలేదు, చాలా అధ్వానంగా ఉంది పరిస్థితి. కాంగ్రెస్లో గ్రూపుల కొట్లాట, కాంగ్రెస్ అంటేనే గ్రూపుల కొట్లాట. అధిష్టానము ఎవరికి ఇష్టమైతే తక్కువ ఇంకో ముఖ్యమంత్రి రావాల్సిందేనా. అరే నీకు రెండోసారి ముఖ్యమంత్రి సంగతి తర్వాత అదే రేవంత్ రెడ్డి అసలు 6 మినిస్టర్లు నువ్వు ఎందుకు నింపలేకపోతున్నావు చెప్పు. ముఖ్యమంత్రిగా ఉండి సంవత్సరం పాటు కాలం అయిపోయింది, ఇంకా 6 మినిస్టర్లను అసలు ఇంతవరకు మీరు నియమించుకునే పరిస్థితుల్లో లేరు. కార్పొరేషన్ చైర్మన్లు, చిన్న కార్పొరేషన్ చైర్మన్లు నియమించడానికి ఢిల్లీకి 10 సార్లు పోయొచ్చి 30-40 సార్లు పోయేస్తేవి. ఆ కార్పొరేషన్ చైర్మన్ నియమించే అధికారమని నీకుందా ముఖ్యమంత్రికి? లేదు. అందుకే జయశంకర్ సార్ చెప్పినట్టు ఒట్టికి పోయినా మట్టికి పోయినా మన ఇంటి మనిషి ఉండాలని. మీరు ఇన్నే పుట్టిర్రు కాదంటలే మేము, మీరు తెలంగాణలో పుట్టిర్రు, ఈ గడ్డ మీదనే పుట్టిర్రు, కానీ మీ ఆలోచన బానిస మనస్తత్వం అనేది ఢిల్లీ. అందుకే చెప్తున్నాం ఢిల్లీ బానిసలుగానే ఉంటాయి. జాతీయ పార్టీలు ఇక్కడ ఎన్నుకోబడితే, బీజేపీ వాడు ఎన్నుకోబడ్డా, కాంగ్రెస్ వాడు ఎన్నుకోబడ్డా, వాళ్ళు అక్కడ వాళ్ళు ఏం చెప్తారు చేసేవాళ్ళే. 28 రాష్ట్రాలలో తెలంగాణ ఒక రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి, 28 రాష్ట్రాలలో తెలంగాణ ఒక రాష్ట్రం బీజేపీ పార్టీకి. బీఆర్ఎస్ పార్టీకి అది కాదు, కేసీఆర్ గారికి అది కాదు, కేటీఆర్ గారికి అది కాదు. మాకు ఒకటే రాష్ట్రం, ఇక్కడ ప్రజలే మా ప్రభువులు అని చెప్తున్నాం. నీ పరిపాలన తెలుస్తుంది కదా, ఏం అసలు మీరు అధిష్టానానికి తెలవకుండా ఏం చేస్తాడు ముఖ్యమంత్రి చెప్పు. నీ దగ్గరకు ఫైల్ వస్తుంది, ఎమ్మటే వాళ్ళు ఫోన్ చేయాలన్నా, అమ్మకి ఇట్లా వచ్చింది ఏం చేయమంటారు, రాహుల్ గాంధీ గారికి ఇట్లా వచ్చింది ఏం చేయమంటారు చెప్తేనే ఇప్పుడు పోనీ అధిష్టానాన్ని చెప్పాలి కదా, పలానా వాళ్ళని మంత్రులుగా తీసుకోండి. మంత్రులుగా తీసుకోకపోవడం, ఇప్పుడు 6 మంత్రులు లేకపోవడం పరిపాలన చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే వాళ్ళకి 28 రాష్ట్రాలు, ఇది ఒక రాష్ట్రం. ఏముంటుంది దీంట్లో ప్రాముఖ్యత? ఎందుకు వేయట్లేదంటే మరి ఈయన 3 నెలల నుంచి డబ్బులు గిట్లా ఎవరు పంపుతలేడేమో. మన మహారాష్ట్ర ఎన్నికలకు 2 కోట్లు అన్నాడు, 2000 కోట్లు పంపిండో పంపలేదు. అవి తీసుకొనే రమ్మంటారు, గేట్ కానీ ఆపేస్తుండ్రు. ఆడనే ఫోటోలు దిగి వస్తుండే ఈయన, లోపలికైతే పోట్లేడు. రాహుల్ గాంధీ అయితే ఇంతవరకు కలవలే, పోయిన 3 సార్లు రాహుల్ గాంధీకి అపాయింట్మెంట్ ఇవ్వలే. ప్రజాపాలన కాదు, ప్రజాస్వామిక పాలన కాదు. ఎందుకంటే నీకు ఇంత పెద్ద హైదరాబాద్కు ప్రాతినిధ్యం లేదు. ఇంత జనాభా ఉండి, ఒక 4 కోట్ల జనాభా ఉంటే దాదాపు 1.5 జనాభాకి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఇది ప్రజాపాలన ఎట్లయితుంది, ప్రజాస్వామిక పాలన ఎట్లయితుంది? అదేవిధంగా నిజామాబాద్కు లేరు, జిల్లాలకే మంత్రులు లేనటువంటి సిచ్యువేషన్. నువ్వు 6 అనేది లెక్క ఒకటి కాదు. ఒక జిల్లాకి ప్రాతినిధ్యం లేకుండా ఇంత అది ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదు, ప్రజాస్వామిక పాలన కాదు, ప్రజాపాలన కాదు. ప్రజాప్రతినిధులు లేకుండా నువ్వు ఏకపక్షంగా పూర్తి ఒక నియంతృత్వంతో వెళ్తున్నటువంటి పాలన కిందనే చూడాలి. అటువైపు ఏమో మంత్రివర్గంలోనేమో 6 ఉండరు, మంత్రులు ఉండరు, అంటే పూర్తి క్యాబినెట్ లేదు. ఇటువైపు ఏమో మళ్ళీ వీళ్ళ ఎవరు తిరుపతి రెడ్డి గారి లాంటి వాళ్ళు వీళ్ళంతా రాజ్యాంగేతర శక్తులు అంటేనో పరిపాలన చేస్తుంటారు. మంత్రివర్గం ఇంతవరకు వేయకపోవడానికి గల కారణం చెప్పమన్నాడు రేవంత్ రెడ్డి. కారణం చెప్పు.
అంతే కదా. ఏ కారణం చేత నువ్వు మంత్రివర్గం నియమిస్తలేవు? ముఖ్యమంత్రి నువ్వేగా నియమించేది. మంత్రుల్ని చేసుకునే అధికారం ఎవరికి ఎమ్మెల్యేలు ఇచ్చేది ఆయనే కదా. అంటే అట్లీస్ట్ 1 year లోపల సెట్ కావాలి. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అంటే సరే 1 ముందు year, కొంతమందికి 2 year ఇస్తారు, కాదు ఇక. ముందు కొంతమందికి కారణం ఇస్తారు, తర్వాత చెప్పు. 2 విడతలు 3 విడతలు చేయాలి. కానీ ఇప్పుడు 1 year దాటిపోయింది, 14 months అయిపోతుంది. ఇంతవరకు అసలు మంత్రివర్గ విస్తరణ విద్యాశాఖ ఎప్పుడు మంత్రి- ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లేడు. Right. ఇప్పుడు యూజీసీది వచ్చింది, ఆయన ఇవాళ రియాక్ట్ అయ్యిండు. యూజీసీ రాష్ట్రాల హక్కులు మొత్తం ఫెడరల్ స్ఫూర్తి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం యూజీసీ రెగ్యులేషన్ తెచ్చింది. నేను రియాక్ట్ అయ్యాను అంబేద్కర్ యూనివర్సిటీలో పోయినప్పుడు. అవును. వాళ్ళు ఏదో రాసి ఇచ్చిండేవాడు, అది కూడా తప్పే చదివిండు. రెండవది Right. హోంశాఖ మంత్రి ఉన్నాడని తెలంగాణ రాష్ట్రానికి రేపులు మంటలు పెరిగిపోయి క్రైమ్ రేట్ పెరిగిపోయిందని ఎన్సీఆర్బీ చెప్తే నీ డీజీపీ ఇచ్చిన లెక్కల ప్రకారం తెలుస్తుంది. Right. అయినా హోంశాఖ మంత్రి ఉన్నాడు, సోషల్ వెల్ఫేర్ మంత్రి ఉన్నాడు. పురుగులు పెట్టి అన్నం పెట్టి పాయిజన్ అయిపోయి విద్యార్థులు దరిదాపు 30-40 మంది చచ్చిపోతే దిక్కులేదు, దశ లేదు. కాబట్టి ఏంటంటే నీ పరిపాలన మొత్తం అస్తవ్యస్త. కాంగ్రెస్ మార్కు పరిపాలన బయటపడిపోయింది ఈ సంవత్సర కాలంలో. కంక్లూడింగ్ వన్ వర్డ్ విజయ్. ఒకటి ప్రధానంగా హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ కల్చర్ ప్రకారము ముఖ్యమంత్రి డిసిషన్ లేదు, ఏది మంత్రివర్గ విస్తరణ, హైకమాండ్ పర్మిషన్ ఇవ్వాలి. హైకమాండ్ పర్మిషన్ ఇవ్వాలంటే ఈయన కూడా వ్యక్తిగతం 1-2 సార్లు అడగాలి. అడగడానికి అనుమతి దొరకట్లేదు. ప్లస్ ఈయనకు కూడా ఏముంది, అన్ని డిపార్ట్మెంట్లు నా దగ్గరే ఉన్నాయి, పెత్తనం చేయొచ్చు, పెత్తందారి వ్యవస్థలాగా నేను నడుపుకోవచ్చు. జిల్లా హైదరాబాద్కో జిల్లా మంత్రి ఉన్నాడు అనుకో, ఇంకా మళ్ళీ ఆయన కొన్ని అభిప్రాయాలు అడగాలి, ఇదోటే పోవాలి, ఇవాళ ఆయనకి ఇంత ఇవ్వాలి, ఇవన్నీ ఎందుకని అనుకుంటుండో ఏమో. ఇవన్నీ అవసరం లేదు. ఇక అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు అవసరం లేదు. ఈ ఒక ప్రజాస్వామికమైనటువంటి పాలన ఈ మంత్రివర్గ విస్తరణ లేకుండా చేస్తున్నటువంటి వ్యవస్థ సరైనది కాదు. తెలంగాణ సమాజం గుర్తించాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నర్రా విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నరసింహారెడ్డి గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.